ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు తన కృపచేత ఈ యొక్క ఆఖరి నెలలో 2వ ఆదివారంకు దేవుడు మనల్ని నడిపించారు. ఒకవేళ సంవత్సరం అంతా వ్యర్థంగా గడిచిపోయినా ఈ చివరి దినాల్లోనైనా మీ జీవితాలను దేవునికి సమర్పించుకొని, తండ్రి నేను ఎన్నో సాధించాలనుకున్నాను, సాధించలేకపోయినాయా, ఇప్పుడైనా నీ శక్తిని నాకు ఇవ్వండి, ఇప్పుడైనా నీ జీవాన్ని నాకు దయచేయండి అయ్యా, నన్ను స్వీకరించండి అయ్యా, నన్ను నీ కొరకు వాడుకోండి ఆయన చేతులకు అప్పగించుకుందాం. మన జీవితాన్ని ఆయన అంగీకరిస్తే మన జీవితం అంతా కూడా మారిపోతుంది. ఆయనకు అంగీకారంగా మన జీవితం ఉంటే ఇంతవరకు నీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా నీ ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది. నీ భవిష్యత్ అంతా కూడా అనేక మందికి ఆశీర్వాద కారణంగా దేవుడు మారుస్తాడు. ఈ పునరుత్థాన దినమున దేవుని స్తుతిందాం, ఆయన ఘనపరుద్దాం. వాక్యముతో ప్రార్థనతో మీ దినమును ప్రారంభించండి. అంతేకాకుండా మీ యొక్క ప్రతి ప్రార్థన విన్నపమును కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి, లేక ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ అని నేను చదువుతున్నాను. మీ ప్రతి సమస్యను దేవుని చేతులకు అప్పగిస్తున్నాం. ఎందుకంటే ఆయన మాత్రమే మిమ్మల్ని విడిపించగల సమర్థత కలిగిన వారు కాబట్టి దేవునిపై ఆధారపడండి. ఆయనే మిమ్మల్ని నడిపిస్తారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ ఆదివారమున దేవుడు మనతో మాట్లాడుతున్న, మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యోబు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనము. అంతేకాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆనాడు యోబుతో పలుకబడిన ఈ మాటను దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నిన్ను బాధించినది ఏదైనా, మనుషులైనా, పరిస్థితులైనా, ఆర్థిక బంధకాలైనా, అనారోగ్యమైనా, నీ శరీరమే నిన్ను బాధిస్తూ ఉన్నా, నీకు పాపము నిన్ను బాధిస్తూ ఉన్నా, నీవు దాటలేని పరిస్థితులు నిన్ను బాధిస్తున్న, నిన్ను శోధిస్తున్న ప్రతి పరిస్థితి నుండి కూడా ఆయన నిన్ను తప్పించబోతున్నాడు. నమ్మండి, ఈ వాగ్దానము నమ్మిన వారందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చబోతున్నాడు. మీ యొక్క ప్రతి బాధను ఆయన డిలీట్ చేయబోతున్నాడు. ప్రతి బాధ నుండి ఆయన నిన్ను దాటించబోతున్నాడు. అంతేకాకుండా ఏ బాధను గూర్చైతే నీవు ఇరుకును అనుభవిస్తున్నావో, ఏ శోధనతో నీవు ముంచబడి ఉన్నావో, దానిలో నుండి నిన్ను విశాల స్థలంలోనికి తోడుకొని పోతానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. నిజమే, మనకు కలిగే శోధనలు, మనకెదురయ్యే సమస్యలు, శత్రు పోరాటములు, నిందలు, అవమానాలు చాలా కష్టతరమైనవే. అవన్నీ కూడా మిమ్మల్ని ఒకవేళ బాధిస్తూనే ఉండొచ్చు. కానీ నీవు నమ్మిన ప్రభు నమ్మదగినవాడు. ఆయన ఎప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోడు. బాధ కలిగినప్పుడు అందరూ నిన్ను విడిచిపెట్టారేమో, శోధనలో ఉన్నప్పుడు అందరూ నిన్ను దాటిపోయి వెళ్ళిపోయారేమో, కానీ బాధలో ఉన్నప్పుడే ఆయన నీ దగ్గరకంట వస్తాడు, నిన్ను హత్తుకుంటాడు, నిన్ను ఎత్తుకుంటాడు, నిన్ను నడిపిస్తాడు తన భుజాలపై ఎత్తుకొని. కుష్ఠరోగి భయంకరమైన బాధలో ఉన్నాడు. అందరూ వెలివేశారు, ఊరి బయటకు త్రోసివేశారు ఆయనను. కుటుంబం విడిచిపెట్టింది, స్వంత భార్య బిడ్డలు కూడా విడిచిపెట్టారు. ఎందుకు పనికిరాని వాడుగా ఊరి చివరన ఉన్నాడు, దిక్కులేని పరిస్థితిలో. అయితే ప్రభు మాత్రం, అందరూ విడిచిన ఆ పరిస్థితుల్లో ప్రభు మాత్రం విడిచిపెట్టలేదు. కుష్ఠరోగి ప్రభువును, నన్ను స్వస్థపరుస్తావా తండ్రి అని అడిగినప్పుడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అని నోటి మాట మాత్రమే చెప్పి వెళ్ళిపోలేదు. కానీ కుష్ఠరోగి దగ్గరికి వచ్చి ఆయనను పట్టుకొని, ఆ శరీరాన్ని హత్తుకొని, నువ్వు శుద్ధుడవు కమ్ము అని అద్భుతకరంగా కుష్ఠవ్యాధి నుండి స్వస్థపరిచాడు ప్రభు. నిజమే, అందరూ విడిచిన వేళ, నీ బాధలో ఒకవేళ అందరూ నిన్ను విడిచి దూరమైన భయపడొద్దు. ప్రభువుని పిలువ. ఆ బాధలో నుండి, నీ శ్రమలో నుండి ప్రభువును ఆశ్రయించు. అయ్యా, నన్ను విడిపించండి, నీవు సమర్థుడవు తండ్రి, నీకు అసాధ్యమైంది లేదు,
నాకు అసాధ్యమైంది ఏదైనా కలదాన్ని సెలవిచ్చారయ్యా. నా జీవితాన్ని మార్చు, నీకు అసాధ్యం కాదయ్యా. ఇదిగో నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను. నన్ను అంగీకరించి ఈ బాధ నుండి విడిపించండి అని ఆయన చేతులకు నీవు అప్పగించుకుంటే, ఆయన దూరం నుండి నేను స్వస్థపరుస్తున్నాను, నేను విడిపిస్తున్నానని, నీ కార్యం చేస్తున్నానని చెప్పి వెళ్ళిపోరు. కానీ బాధలో నువ్వు కుమిలిపోతూ ఉన్నప్పుడు ఆయన నీ దగ్గరుండి నిన్ను ఆదరిస్తాడు. ఎటు తోచని పరిస్థితిలో నీవు ఉన్నప్పుడు ఆయన నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. మీ కష్టకాలంలో, మీకు బాధ కలిగినప్పుడు, మీ వేదన కాలంలో మీతో ఉండేవాడు ఆయన ఒక్కడే. కాబట్టి ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, కీర్తనలు 31:7 నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావని. నిజమే, నీవే బాధలో ఉన్నా ఆయన నిన్ను దృష్టించారు. అందుకే ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నీ బాధ నేను చూశానమ్మా, నీ ప్రాణ బాధను నేను కనిపెట్టాను. నీ అంతరంగంలో నువ్వు కుమిలిపోతూ ఉన్నావు కదా, ఎవ్వరికీ కనబడకుండా. నువ్వు దుఃఖపడుతున్నావు కదా, ఎవరు చూడకుండా. అయితే నేను నిన్ను చూచాను, నిన్ను కనిపెట్టాను, నీ బాధను దృష్టించాను. తప్పకుండా నిన్ను విడిపిస్తానని ప్రభువు తెలియజేస్తున్నారు. ఒకవేళ నీ కుటుంబంలో ఏదైనా బాధతో నువ్వు బాధపడుతున్నావా? నీ ఉద్యోగంలో ఇరుకును అనుభవిస్తున్నావా? నీ వ్యాపారంలో శోధన చూస్తున్నావా? కష్టం అనుభవిస్తున్నావా? నీ బిడ్డలను గురించిన బాధ నీలో ఉందా? నీ బిడ్డల రక్షణ కొరకైన బాధ నీలో ఉందా? నీ భర్త రక్షణ కొరకు బాధ నీలో ఉందా? నీ భార్య రక్షణ కొరకు నువ్వు బాధపడుతూ ఉన్నావా? ఆర్థిక బంధకాల వల్ల ఇరుకులో నువ్వు పడిపోయినట్టుగా ఉన్నావా? నేను తప్పక విశాల స్థలానికి ఆయన చేరుస్తాడు. ఏ పరిస్థితిలో నీవు ఇరుకులో ఉన్నా కూడా ఇరుకు నుండి విడిపించే సృష్టికర్త నిన్ను విశాల స్థలంలోకి నడిపించబోతున్నాడు. ఆయన నిన్ను చేయి పట్టి నడిపిస్తాడు. ప్రస్తుతం నీవు ఇరుకులో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, కన్నీటిలో ఉన్నావేమో, ఒంటరిగా ఉన్నావేమో, భయపడొద్దు. ఆయనే నిన్ను సురక్షితంగా జీవింపచేస్తాడు. ఎప్పటికైనా మిమ్మల్ని అనాథలుగా విడవడు. ఆయన మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన నీ పట్ల ఎంతో కృప కలిగి ఉన్నాడు. ఆయన నీ పట్ల ఎన్నో అద్భుతకరమైన తలంపులు కలిగి ఉన్నాడు. ఎన్నో ప్రణాళికలు నీ కొరకు కలిగి ఉన్నాడు. ఆయన మీ గుండె నిండా బాధ, ఎంతో దుఃఖము, కన్నీరు మీరు కలిగి ఉన్నారు. సంవత్సరాలు గతించిపోతున్నాయి, అయినా ఏంటి నా జీవితం, ఎటువంటి ఫ్లరిష్మెంట్ లేదు అని అనుకుంటున్నారు కదా. నీకే ప్రాణం పెట్టిన ప్రభుపై ఆధారపడు. నీకే ప్రాణం పెట్టాడు ఆయన. నీపై గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు. భయపడకు. నిన్నందరూ విడిచినా ఆయన నిన్ను విడిచిపెట్టడు. కాబట్టి ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకోండి. తప్పకుండా ఆయనపై ఆధారపడండి. మీరు కుమిలిపోతున్న ఆ బాధ ఆయనపై వేయండి. ఆయన మీ కొరకు చింతిస్తున్నాడు. కాబట్టి మీ చింత యావత్తును ఆయనపై వేసి పూర్తిగా ఆయనపై ఆధారపడినప్పుడు నీవు గొప్ప నెమ్మదిని పొందుకుంటావు. నీ హృదయం అంతా తేలికగా చేసేస్తాడు ఆయన. నీవే బాధ గుండెల్లో నిండా ఉందో ఆ బాధ అంతా కూడా ఆయన కడిగివేయబోతున్నాడు. మీకు బాధ కలిగించిన ప్రతి విషయంను కూడా ఆయన దాటించివేయబోతున్నాడు. దాటించే రక్తమును ఆశ్రయించండి. మీ శ్రమల నుండి దాటించే యేసు రక్తాన్ని ఆశ్రయించండి. గొప్ప విడుదల మీరు చూడబోతున్నారు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే
నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నానన్నవారు నాతో ప్రార్థనలు మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి గతించిన వారమంతా మాతో ఉన్నారు. మరి ఒక నూతన వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ వారమంతా కూడా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి అయ్యా. ఈ వారంలో ఏ ఏ ప్రణాళికలు వారు కలిగి ఉన్నారో, ఏ ప్లాన్స్ వారికి ఉన్నాయో, ఎక్కడికి వెళ్తున్నారో, ఏ పనులు ప్రారంభిస్తున్నారో, ఏ ప్రయత్నాలు చేస్తున్నారో అన్నిటిలో కూడా మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించండి తండ్రి. మీరు వాగ్దానం చేశారు, ఈరోజు బాధలో ఉండి నేను తప్పిస్తాను, ఇరుకులేని విశాల స్థలంలోనికి తోడుకొని పోతానని. తండ్రి, వారిని బాధిస్తున్న ప్రతి బాధ నుండి విడిపించండి అయ్యా. ప్రతి ఒక్కరిని ముట్టండి నైనా. ఇరుకులు పడిపోయి ఉన్నారేమో, విశాల స్థలంలోనికి మీరు తోడుకొని పోతున్నందుకు వందనాలు. నమ్మిన వారందరి వాగ్దానాన్ని పొందుకొందురుగా యేసు నామములో. నమ్మిన వారందరి జీవితంలో వారి ఇరుకు నుండి విడిపిస్తున్నందుకు వందనాలు, వారి బాధ నుండి విడిపిస్తున్నందుకు వందనాలు. ప్రతి విధమైనటువంటి పరిస్థితి నుండి మీరు విడిపించి సమాధానంలోనికి మీరు నడిపిస్తున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా తండ్రి, అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తున్నారు. అందరినీ జ్ఞాపకం చేసుకునండి. నేను ఒక్కొక్కరి పేర్లు చదవకపోయినా మీరు చూస్తున్నారు, మీరు చదువుతున్నారు. కామెంట్స్ని కాదు కానీ హృదయ అంతరంగాలను పరిశీలిస్తున్న దేవుడు. ప్రతి హృదయాన్ని మీరు ముడుతున్నందుకు, ప్రతి హృదయ పరిస్థితులని, వారి హృదయ రహస్యాలు ఎరిగిన దేవ, ప్రతి హృదయాన్ని మీరు ముట్టండి. వారి అంతరంగంలో ఉన్న ప్రతి సమస్య నుండి విడిపించి సమాధానంలోనికి మీరు నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం ప్రారంభిస్తూ ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి. వారు చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండండి. మానసికంగా, ఆత్మీయంగా లేవనెత్తండి, మానసికంగా లేవనెత్తండి, ఆర్థికంగా లేవనెత్తండి, ఆరోగ్యపరంగా లేవనెత్తండి, శారీరకంగా కుటుంబ పరంగా మీరు లేవనెత్తండి. ఈ వారంలో వారు ఆశిస్తున్న ప్రతిదీ కూడా వారికి దయచేసి వారు వెళ్ళే ప్రతి స్థలంలో తండ్రి అద్భుతకరమైన విజయముతో తిరిగి రావడానికి మీరు సహాయం చేస్తున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ అంతరంగంలో ఉన్న ప్రతి బాధను ఆయన తేలిక చేయబోతున్నారు. ఎవ్వరికీ చెప్పుకోలేని బాధ అయినా ఆయనతో చెప్పండి. ఆయన నిన్ను హేళన చేయడు, నిన్ను తప్పక విడిపిస్తాడు. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డానన్నవారు ఆమె నన్ను కామెంట్ చేయండి. తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.